తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ లో సంజు శాంసన్ ఒక మిరాకిల్ ని చూపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రమే కాదు, హీరో ఆఫ్ ద మ్యాచ్ గా కూడా దేశవ్యాప్తంగా ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. దాదాపుగా 11 ఏళ్ల పాటు నేను ఎదురు చూశాను నేనేంటో నిరూపించుకోవడానికి అనేటువంటి ఒక మాట ఎమోషనల్ గా ప్రతి ఒక్క హృదయాన్ని టచ్ చేసింది. కేవలం భారతదేశం గెలిచి సెమీఫైనల్ కి వెళ్ళింది అనే దానికంటే సంజు శాంసన్ తీసుకెళ్లాడు అనేటువంటి మాటే ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగిస్తోంది. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు. మనం ఎన్నో ఇంటర్వ్యూల్లో సంజు శాంసన్ గురించి మాట్లాడుకున్నాం. ఆయనకున్నటువంటి కెపాసిటీస్ కావచ్చు, కేపబిలిటీ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత చాలా వరకు సైడ్ లైన్ అయ్యారు. బోల్డ్ అంత క్రిటిసిజం అనేది కనిపించింది. నిన్న తనేంటో చూపించాడా, తన ఆన్సర్ ఏంటో చెప్పాడా? డెఫినెట్ గా ఈ ఆన్సర్డ్ ఆల్ హిస్ క్రిటిక్స్. ఎందుకంటే సంజు శాంసన్ జస్టిస్ ఫర్ సంజు అని అంటే, సంజుకి ఏంటంటే అతను మీరు చెప్పినట్టుగా 11 years నుంచి ఇండియన్ టీం ఆడుతున్నాడు, కానీ నెవర్ బీన్ ఎ రెగ్యులర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద టీమ్. ఈ రోజు ఉంటాడు, రేపు ఉంటాడు టీంలో. సో అతను ఎప్పుడు కూడా ఈ నెవర్ సిమెంటెడ్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్. అయినా కూడా అతనికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అతనికి ఒక రెగ్యులర్ గా ఇండియన్ టీంలో లేకుండా అంత ఫ్యాన్ బేస్ ఉండే క్రికెటర్ ఎవ్వరు కూడా మనకు కనబడరు. అంత ఫ్యాన్ బేస్ ఉంది. అతన్ని టీంలో నుంచి తీసేసినా ఏం చేసినా చాలా వరకు సోషల్ మీడియాలో చాలా హంగామా అవుతుంటది. జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టేసి చాలా అతని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. చాలా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అతను ఒక ఫిల్మ్ స్టార్ కి ఎలాంటి ఫ్యాన్స్ ఉంటారో అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. సో వితౌట్ రియల్లీ పర్ఫార్మింగ్ అట్ ది హైయెస్ట్ లెవెల్ అతను ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అతనికి ఉంది. బట్ అతను ఏంటంటే అది అతని స్వయంకృత అపరాధం కొంత ఉంది. సెలెక్టర్స్ కూడా అతన్ని ఇగ్నోర్ చేయడం ఉంది. ఫర్ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా అతను తన టాలెంట్ కి జస్టిస్ చేయలేదు. కానీ నిన్న అతని రియల్ సంజు శాంసన్, ఎందుకు సంజు శాంసన్ గురించి మనం అంత ఎక్కువగా అంత వి స్పీక్ సో హైలీ అబౌట్ హిమ్ అనేది నిన్న అర్థమైంది. ఈవెన్ నిన్న ప్రెస్ మీట్ కి గౌతమ్ గంభీర్ స్వయంగా వచ్చాడు. ఆధారంగా ఆయన రాడు. అది ఏం చెప్పాడంటే ఈజ్ అ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని చెప్పి. నిజంగా ఈజ్ అ వరల్డ్ క్లాస్ ప్లేయర్. కానీ ఆ వరల్డ్ క్లాస్ ప్లేయర్ లా గతంలో ఆడలేదు. నో డౌట్ T20 ఫార్మాట్ లోనే అతనికి T20 ఇంటర్నేషనల్స్ లో 3 hundreds ఉన్నాయి గతంలో. కానీ ఇలాంటి ఒక డిఫైనింగ్ నాక్ గతంలో ఇప్పుడు ఆడలేదు. పర్టికులర్లీ ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్ లో గెలిస్తే మనం సెమీస్కి వెళ్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. అలాంటి మ్యాచ్ లో ఆ ప్రెషర్ అంతా సోక్ చేసుకుని అతను ఆడిన ఒక ఇన్నింగ్స్ నిజంగా అతను ఏం చెప్పాడంటే దిస్ ఇస్ ది బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పాడు. ఖచ్చితంగా ఇన్నాళ్ళకి అంటే 11 ఏళ్ల తర్వాత రియల్ సంజు శాంసన్ ఎవరనేది మనకు తెలుసు. లేకపోతే మనకి ఏమనిపించదంటే సంజు శాంసన్ ఇస్ గోయింగ్ ది వే ఆఫ్ అంబటి రాయుడు. అంబటి రాయుడు ఎలాగైతే చాలా టాలెంట్ ఉండి కూడా ఎప్పుడు నెవర్ మేడ్ ఇట్ బిగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ సీన్ అని మనం అనుకున్నాము, అలాగే అంబటి రాయుడు లాగా అయిపోతాడా సంజు శాంసన్, మరొక ట్రాజిక్ స్టోరీ, ఫెయిల్యూర్ స్టోరీ ఉండిపోతుందా సంజు శాంసన్ అనుకుంటే రియల్లీ అతను హీ రిడీమ్డ్ హిమ్సెల్ఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 31. రియల్లీ ఇట్ వాజ్ అంటే ఇండియాకి చాలా ముఖ్యం ఆ ఇన్నింగ్స్. అతనికి కూడా పర్సనల్ గా కూడా దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఫర్ మీ. కేవలం సంజు శాంసన్ మాత్రమే ఆడాలి అన్నట్టుగా మిగతా ఆటగాళ్ళందరూ అవుట్ అయిపోవడం కావచ్చు, ఆయనకి ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, అది చూసిన తర్వాత రియల్ కెపాసిటీ అనేది తెలిసింది. బట్ అది ఆయన కంటిన్యూ చేస్తాడా ఇదే అనేటువంటి ఒక మాటతో పాటుగా ఆయన ప్రతిసారి ఉండాల్సినటువంటి అవసరం ఏముంది, తన ప్లేస్ ఏంటి, తన ప్రయారిటీ ఏంటి అనేది గట్టిగా చెప్పింది అనే ఒక మాట వినిపిస్తోంది. నిజమే అంటారా? సంజు శాంసన్ పిక్చర్ లోకి ఎందుకు వచ్చాడంటే వింటే కొంచెం ట్రివియల్ గా అనిపిస్తుంది. ఏదో ఏంటి ఇదే నాకు రీజన్. ఎందుకంటే మన టీంలో టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోవడంతో ఏమైందంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తుంటే పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్స్ లైక్ సల్మాన్ ఆగ్ ఆఫ్ పాకిస్తాన్, వాళ్ళ కెప్టెన్, ఎయిడెన్ మార్క్రమ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, వాళ్ళు కూడా వచ్చి బౌలింగ్ వేసి వికెట్లు తీయడం. ఈవెన్ వేరే చిన్న చిన్న టీం నెదర్లాండ్ బౌలర్స్ కూడా ఆఫ్ స్పిన్నర్స్ వచ్చి వికెట్, అంటే లెఫ్ట్ హ్యాండర్స్ కి అగేన్స్ట్ గా ఆఫ్ స్పిన్నర్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు. సో ఆఫ్ స్పిన్నర్స్ కున్న అడ్వాంటేజ్ ని నల్లిఫై చేయడం కోసం మనకి రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందని ఒకే ఒక ఉద్దేశంతో సంజు శాంసన్ తీసుకొచ్చారు. ఎందుకంటే అతను ఒక మ్యాచ్ ఆడాడు. సెకండ్ మ్యాచ్ మన నమీబియాతో ఆడినప్పుడు వెన్ అభిషేక్ శర్మ వాజ్ హ్యావింగ్ సమ్ ఇల్నెస్, అతను ఒక మ్యాచ్ ఆడాడు. బట్ క్విక్ గా రన్స్ చేశాడు, 24 runs చేశాడు. క్విక్ గా ఒక 3 6లు కొట్టాడు. ఎంత ఫాస్ట్ గా వచ్చాడో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. సో అతను కన్సిస్టెంట్ గా ఆడలేదు, పెద్ద స్కోర్ చేయట్లేదు. అయినా కూడా ఈ ఒక్క కారణం వల్ల అతను టీంలోకి వచ్చాడు. వచ్చి లాస్ట్ మ్యాచ్ లో కూడా అతను చేసిన 24 runs.
కానీ జింబాబ్వే పైన. బట్ అతను ఏంటంటే అభిషేక్ శర్మ కాస్త షేకీగా ఉన్నప్పుడు అభిషేక్ మీద ప్రెషర్ లేకుండా పవర్ ప్లేలో క్విక్ గా రన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. స్మాల్ ఇన్నింగ్స్ అయినా అది చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అయింది. ఎందుకంటే ఇండియా 250+ స్కోర్ చేయగలిగిందంటే దాంట్లో అతని కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అందుకే అతను టీంలో కంటిన్యూ అయ్యాడు. టీంలో అతని కీపింగ్ గ్లౌస్ కూడా ఇచ్చారు. అంటే నువ్వు టీంలో కంటిన్యూస్ గా ఉంటావు అని చెప్పి గౌతమ్ గంభీర్ నువ్వు మెచ్చుకోవాలి. ఎందుకంటే అతనికి ఆ భరోసా ఇచ్చారు. ఏంటంటే నువ్వు టీంలో కంటిన్యూ అవుతావు, ఫెయిల్ అయినా సరే నువ్వు ఉంటావు, యూఆర్ ది వికెట్ కీపర్ నాట్ ఇషాన్ కిషన్ అని చెప్పి అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు అతను రిడీమ్ చేసుకున్నాడు. సో మీరు చూశారు కదా, మీరు అన్నట్టుగా మిగతా దాంట్లో హైయెస్ట్ స్కోర్ హ్యాపెన్స్ టు బి 27 బై తిలక్ వర్మ. మిగతా వాళ్ళు ఎవరు కనీసం 30 కూడా చేయలేదు. అలాంటి వెన్ యూఆర్ చేసింగ్ ఆల్మోస్ట్ 200 రన్స్, ఇతను ఒక్కడే ఒక ఎండ్ లో ఉండి ఆల్మోస్ట్ ఈ ప్లేడ్ లైక్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎలా అయితే చేజ్ మాస్టర్ గా చేజ్ ని మాస్టర్ మైండ్ చేస్తాడో, మొదటి నుంచి దాకా నిలబడి ఆ చేజ్ ని ఫినిష్ చేస్తాడో, అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. హీ హ్యాడ్ గుడ్ పార్ట్నర్షిప్స్, స్మాల్ పార్ట్నర్షిప్స్ విత్ సూర్యకుమార్, తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా. సో ఇలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడైతే అతను ఆడాడో, ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ తన మీద తీసుకున్నాడు. గతంలో అతని మీద మన కంప్లైంట్ ఏంటంటే చాలా బాగా స్టార్ట్ చేస్తాడు, ఫ్లాటర్ టు డిసీవ్ అని ఒక మాట ఉంది ఇంగ్లీష్ లో. అంటే అతను బాగా కొడుతున్నాడు, 3 6లు కొట్టాడు, 2 4లు కొట్టాడు. ఇప్పుడు ఒక పెద్ద ఇన్నింగ్స్ చూస్తాం అనుకున్న టైంలో బౌలర్ ఇదేమి లేకుండా తన మిస్టేక్ వల్ల అన్ఫోర్స్డ్ అవుట్ అయిపోయాడు. స్వయంకృతాపరాధంలో అవుట్ అయిపోయాడు. కానీ అలాంటిది ఈసారి ఏంటంటే అతను చాలా కూల్ గా, చాలా రెస్పాన్సిబుల్ గా, షార్ట్ సెలెక్షన్ బాగుంది, చాలా మెచ్యూర్ గా ఆడాడు. ఒక్క ఫాల్ స్టార్ట్ ఆడలేదు, రిస్క్ తీసుకోలేదు. రిస్క్ తీసుకోకుండా ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ తో 97 చేశారు. సో ఇప్పుడు సంజు శాంసన్ రియల్ మెచ్యూరిటీ, టెంపర్మెంట్, అంటే టాలెంట్ ఉంటే సరిపోదు, టెంపర్మెంట్ ఉండాలి, ఆ మ్యాచ్ సిచ్యుయేషన్, ఆ గేమ్ అవేర్నెస్ కూడా ఉండాలి. సో అది ఈసారి సంజులో మనకి కనిపిస్తుంది. సో వెస్టిండీస్ మీద ఒక హైయెస్ట్ రన్ చేశారు, సక్సెస్ఫుల్ గా వచ్చారు, సెమీఫైనల్ కి వెళ్ళారు. బట్ సెమీఫైనల్ దగ్గర ఏమైనా హడిల్ కనిపిస్తోంది, అక్కడ ఇంగ్లాండ్ తో వాళ్ళు ఆడబోతున్నారు. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ లేవని కాదండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌలింగ్ గతంలో ఏంటంటే మనకి జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ వరకు మనకి బ్యాటింగ్ ప్రాబ్లం కనిపించింది. అభిషేక్ శర్మ కంటిన్యూస్ ఫెయిల్యూర్ కానీ, తిలక్ వర్మ స్ట్రైక్ రేట్, ఈవెన్ సూర్యకుమార్ స్ట్రైక్ రేట్, ఇవన్నీ మనకి ఇష్యూస్ గా కనిపించినాయి. బ్యాటింగ్ ఆర్డర్ కంబైన్డ్ గా క్లిక్ కావట్లేదు, ఒక్కరెవరా బాగా ఆడుతున్నారని చెప్పి. కానీ ఇప్పుడు ఏంటంటే రివర్స్ అయింది. జింబాబ్వే మీద మనం బ్యాటింగ్ బాగా చేసాం, ఈ మ్యాచ్ లో చేసింగ్ బాగా చేసాం, బ్యాటింగ్ లో మనకి ప్రాబ్లమ్స్ లేవు, అందరూ బాగా ఫామ్ లోకి వచ్చారు. తిలక్ వర్మ డౌన్ ది ఆర్డర్ ఆడుతున్నా బాగా ఆడుతున్నాడు, సూర్యకుమార్ బాగా ఆడుతున్నాడు, ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్ విత్ ద బ్యాట్. కానీ సడన్ గా మనకి బౌలింగ్ లో ప్రాబ్లం వచ్చేసింది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి ఫామ్ లో లేడు. వరుణ్ చక్రవర్తి స్టార్టింగ్ బాగా చేశాడు ఈ వరల్డ్ కప్ లో, కానీ లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఈస్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అతన్ని ఆ మిస్టరీని ఛేదించారా వాళ్ళు? అతని మిస్టరీకి భయపడేవారు. వరుణ్ చక్రవర్తిని ఆడాలంటే భయపడేవారు, రన్స్ వచ్చేవి కాదు, వికెట్లు వచ్చిన రాకపోయినా అతని 4 ఓవర్స్ జాగ్రత్తగా ఆడుకున్నాడు టీమ్స్. కానీ నౌ పీపుల్ స్టార్టెడ్ అటాకింగ్ హిమ్ అండ్ గెటింగ్ రన్స్, బౌండరీస్ అవుట్ ఆఫ్ హిమ్. అది మనకి చాలా వర్రీయింగ్ ఫ్యాక్టర్ గా మారింది. వరుణ్ చక్రవర్తి మనకు తురుపు మొక్క, మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ ఇస్తాడు అనుకున్నాం, కానీ వరుణ్ ఫెయిల్యూర్ మనకి ఇబ్బంది పడుతుంది. నో డౌట్ బుమ్రా నిన్న వేసిన స్పెల్, మనం సంజు గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే బ్యాటింగ్ ఎప్పుడు హైలైట్ అవుతుంది, కానీ బుమ్రా ఎప్పుడైతే తన సెకండ్ స్పెల్ లో వచ్చి హెట్మైర్ అండ్ చేజ్ చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్న అతను అవుట్ చేసాడు. అలాగే హెట్మైర్ చాలా డేంజరస్ గా కనిపించాడు. ఉన్న కాసేపట్లో 4లు 6లు బాధలు మొదలు పెట్టాడు. అతని ఇద్దరిని ఒకే ఓవర్లో అవుట్ చేశారు. దట్ వాస్ ది టర్నింగ్ పాయింట్. అంటే వెస్టిండీస్ 200+ 220 చేయకుండా బుమ్రా వేసిన ఆ ఓవర్లో ఆ బ్రేక్స్, ఆ ఇచ్చిన 2 బ్రేక్ త్రూస్ చాలా వరకు మనకు ఉపయోగపడ్డాయి. సో బుమ్రా ఇస్ బౌలింగ్ వెల్, హర్షదీప్ ఇస్ ఆల్సో డూయింగ్ వెల్. హర్షదీప్ ఒక ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు, కానీ మళ్ళీ అతని డెత్ లో వచ్చి 19th ఓవర్లో హీ హాస్ గివెన్ అవే జస్ట్ 6 రన్స్, అన్ని సింగిల్స్ మాత్రం ఇచ్చాడు. సో హర్షదీప్, బుమ్రా బాగానే బౌలింగ్ చేస్తున్నారు, కానీ రిమైనింగ్ బౌలర్స్ అక్షర్ పటేల్ ఇస్ ఆల్సో ఓకే, బట్ హార్దిక్ పాండ్యా కానీ వరుణ్ చక్రవర్తి కానీ దే ఆర్ గోయింగ్ ఫర్ రన్స్. అలాగే శివం దుబే మన 6th బౌలింగ్ ఆప్షన్, అతను కూడా కాస్త రన్స్ ఇస్తున్నారు. ఇది కొంచెం మనకి వర్రింగ్ ఫ్యాక్టర్ గా మనకి కనిపిస్తుంది. అది గమ్మత్ ఏంటంటే ర్యాంకింగ్స్ కనుక మనం తీసుకుంటే, T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ తీసుకుంటే, అభిషేక్ శర్మ హ్యాపెన్స్ టు బి ది నంబర్ 1 ర్యాంక్డ్ బ్యాట్స్మెన్ అండ్ వరుణ్ చక్రవర్తి నంబర్ 1 బౌలర్. వీళ్ళిద్దరు కూడా వరల్డ్ కప్ లో మనకి చాలా హోప్స్ తో వచ్చారు. ఇద్దరు కూడా మనకి స్టార్ పర్ఫార్మర్స్ గా వరల్డ్ కప్ లోకి వచ్చారు. కానీ వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ మనకి కొంచెం వర్రీగా ఉంది. లేకపోతే ఇంగ్లాండ్ తో అంత ఇబ్బందికరంగా ఉంటుంది అనుకోండి, కానీ బౌలింగ్ కొంచెం మనకి భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇద్దరినే ప్రత్యర్థులు కూడా చాలా గట్టిగా అనుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్కువ పర్ఫార్మెన్సెస్ కనిపిస్తాయి అనుకున్నారు, బట్ ఆ ఇద్దరిది అనుకున్నంతగా రాణించలేదు. బట్ ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి చూస్తే, లేకుంటే మన టీమ్ లో అయినా చేంజెస్ ఏమైనా ఉంటాయంటారా?
లేదండి. ఇప్పుడు ఈ 11 అయితే ఒక్క చేంజ్ నాకేమనిపిస్తుందంటే మేబీ అభిషేక్ శర్మ ఫ్యాన్స్ మే నాట్ లైక్ దిస్. అభిషేక్ శర్మ ఎందుకో కాన్ఫిడెంట్‌గా అనిపించట్లేదు. 2 క్యాచ్‌లు వదిలేసాడు. 2 కూడా తీసుకోవాల్సిన క్యాచ్‌లు. 2 క్యాచ్‌లు వదిలేసాడు. బ్యాటింగ్‌లో కూడా 2 ఫోర్‌లు కొట్టాడు గానీ, వాటిలో ఆ అథారిటీ కనపడలేదు. మామూలుగా అతని బ్యాట్ స్వింగ్ అది ఎంత బావుంటదంటే, అతను వెన్ హి హిట్స్ ఇట్ స్టేస్ హిట్ అలాంటి షాట్స్ కొడతాడు. అతను ఎందుకో చాలా లో ఆన్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. సో, అతని కంటిన్యూయస్ ఫెయిల్యూర్స్‌ని మనం భరించగలం. ఒకే ఒక్క 50 చేశాడు. ఇప్పటివరకు ఆడిన ఎన్ని మ్యాచెస్ 6 మ్యాచెస్‌లో ఒకే ఒక 50 చేశాడు. మిగతా అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. సో, అభిషేక్ శర్మని మనం కంటిన్యూ చేయాలా? ఎందుకంటే ఇషాన్ కిషన్ కెన్ ఓపెన్ ద బ్యాటింగ్. తిలక్ వర్మ కెన్ బ్యాట్ ఎట్ నంబర్ 3. రింకు సింగ్ ఈస్ దేర్. రింకు సింగ్ మంచి ఫీల్డర్. అతను ఫినిషింగ్ టచ్ కూడా ఇస్తాడు. సో, రింకు సింగ్ కాకుండా మనం నెక్స్ట్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ని ఆడించాలి. ఎందుకంటే రిస్ట్ స్పిన్నర్స్‌ని ఆడడానికి ఇంగ్లాండ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ వరుణ్ చక్రవర్తి ఇలాంటి ఫామ్‌లోనే ఉంటే మన మిడిల్ ఓవర్స్‌లో వికెట్స్ రావు. సో, ఇంగ్లాండ్‌ని మిడిల్ ఓవర్స్‌లో కట్టడి చేయడానికి ఒక బ్యాట్స్‌మన్ తగ్గినా పర్వాలేదు అనుకుని మనం కుల్దీప్‌ని ఆడించడం అనేది ఆ గ్యాంబుల్. వి హావ్ టు టేక్ దట్ పంట్. మనం ఖచ్చితంగా అది చేస్తే గనక మనకి ఇంగ్లాండ్ మీద పైచేయి వస్తదని అనుకుంటున్నాను. అది మరి అంత రిస్క్ చేస్తారా? ఒక బ్యాట్స్‌మన్ స్టార్ట్ అవుతారు. నలుగురు టెయిల్ ఎండర్స్ అయిపోతారు. కుల్దీప్, హర్షదీప్, బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి. నలుగురు టెయిల్ ఎండర్స్‌తో కేవలం 7 బ్యాట్స్‌మెన్‌తో వెళ్తారా అనేది డౌటే గానీ, అది కనుక చేస్తే మన బౌలింగ్‌కి మరింత పదునొస్తది. పర్టిక్యులర్‌లీ వరుణ్ ఇప్పుడు ఫామ్‌లో లేడు గాబట్టి ఈ మార్పు చేస్తే బావుంటదని అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ టీమ్ ఎలా కనిపిస్తోందండి మీకు? ఇంగ్లాండ్ టీమ్ ఈస్ డిపెండింగ్ ఆన్ వన్ ప్లేయర్ అండి. విల్ జాక్స్. విల్ జాక్స్ బౌలింగ్ చేస్తున్న బ్యాటింగ్‌లో అతను ఆ టీమ్ చాలా వాళ్ళు గెలిచారు ఇంతవరకు అన్‌బీటెన్‌గా వాళ్ళు దే ఎంటర్డ్ సెమీఫైనల్స్ వితౌట్ లూజింగ్ ఎ మ్యాచ్. ఓకే. అగ్రీడ్. కానీ కన్విన్సింగ్‌గా గెలవలేదు ఏ మ్యాచ్ కూడా. అన్నిట్లో కూడా తడబడ్డారు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ తడబడుతుంది. బట్లర్ చాలా దారుణమైన అభిషేక్ కంటే ఘోరమైన ఫామ్‌లో ఉన్నాడు బట్లర్. ఈవెన్ ఫిల్ సాల్ట్ గాని, జాకబ్ బెథెల్ గాని వాళ్ళ టాప్ ఆర్డర్ ఏమాత్రం ఫామ్‌లో లేదు. విల్ జాక్స్ మీద ఆధారం. విల్ జాక్స్ చివర్లో వచ్చి కొస మెరుపులు మంచి లాస్ట్‌లో బ్రహ్మాండమైన ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. అలాగే కొంతవరకు శామ్ కరన్ కూడా ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్. జోఫ్రా ఆర్చర్ ఇస్ బౌలింగ్ వెల్. ఆదిల్ రషీద్ ఇస్ బౌలింగ్ వెల్. కానీ బ్యాటింగ్‌లో వాళ్ళకి సీరియస్ ప్రాబ్లమ్. ఓకే. హ్యారీ బ్రూక్ ఒక సెంచరీ చేశాడు. తర్వాత కొంచెం ఫామ్‌లోకి వచ్చినట్టుగా ఉంది. హ్యారీ బ్రూక్ ఈస్ ఆల్వేస్ సస్పెక్ట్ అగైన్స్ స్పిన్ బౌలింగ్. క్వాలిటీ స్పిన్నర్స్‌ని ఆడడంలో ఇబ్బంది పడతాడు. ఇండియాలో ఆడడంలో ఇబ్బంది పడతాడు. సో, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. నన్నడిగితే ఇంగ్లాండ్ గురించి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంగ్లాండ్ గనక మనం గనక మన పొటెన్షియల్ తగినట్టుగా ఆడితే ఇంగ్లాండ్ ఓడించడం పెద్ద కష్టం కాబోదని అనుకుంటున్నాను. ఎందుకంటే దే హావ్ గాట్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళంతా వరల్డ్ బీటింగ్ సైడ్‌గా ఏం కనపట్లేదు. శ్రీలంకలో ఆడారు వాళ్ళు ఎక్కువ మ్యాచ్‌లు. శ్రీలంకలో ఆ కండిషన్స్ వాళ్ళకి అనుకూలించినాయి. అంటే ఆ స్లో అండ్ లో వికెట్స్ మీద ఏదో సర్వైవ్ అయ్యారు వాళ్ళు. కానీ వాంఖేడేలో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు అదే రకంగా ఆడతారనేది నాకు కొంచెం డౌట్. హ్మ్. ఇంకొక సెమీఫైనల్ మ్యాచ్ మీ అభిప్రాయం ఏంటండి? 2 టీమ్‌లు ఎలా ఉన్నాయి అక్కడ? అది చాలా టఫ్‌గా ఉంటదండి అది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఈస్ లుకింగ్ వెరీ గుడ్. సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఈ వరల్డ్ కప్‌లో మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్ అంటే సౌత్ ఆఫ్రికా. బ్యాటింగ్‌లో అందరూ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా మార్క్ యాన్సన్ గాని, ఎన్‌గిడి వీళ్ళందరూ మంచి బౌలింగ్ చేస్తున్నారు. సో, సౌత్ ఆఫ్రికా షుడ్ విన్ దట్ సెమీఫైనల్. బట్ న్యూజిలాండ్ కూడా చాలా ఇంప్రెసివ్ గానే ఉంది. న్యూజిలాండ్ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడుతున్నారు. గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రచిన్ రవీంద్ర కూడా ఫామ్‌లోకి వచ్చాడు గాని బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు. సో, దే హావ్ గాట్ స్పిన్నర్స్, దే హావ్ గాట్ పేసర్స్. సో, వాళ్ళకి దే ఆర్ టికింగ్ మోస్ట్ ఆఫ్ ది బాక్సెస్. సో, ఐ థింక్ ఈవెన్ న్యూజిలాండ్ కూడా టఫ్ గానే ఉంది. చూడాలి మరి. ఎందుకంటే ఈ 2 టీమ్స్ కూడా దే ఆర్ ఇప్పుడు మనం ఓన్లీ సౌత్ ఆఫ్రికా చోకర్స్ అని అనుకుంటాం గానీ, హ్మ్. న్యూజిలాండ్ కూడా నెవర్ వన్ ఎనీ మేజర్ టైటిల్. వీళ్ళు ఎప్పుడైనా నాకౌట్‌లో ఇద్దరికిద్దరు ఇబ్బంది పడతారు. సో, ఇద్దరు నాకౌట్ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేని టీమ్స్ ఆడుతున్నారు. ఎవరైతే ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళే గెలుస్తారు. అని హ్మ్. సో, ఫైనల్ ఏ 2 టీమ్‌లు ఉంటాయని మీరనుకుంటున్నారు? ఆబ్వియస్‌గా భారతదేశం అనుకుంటారు. అటువైపు చూస్తే? ఏదో మనం ఇండియాని ఏదో ఫేవర్ చేస్తున్నాం ఇండియన్స్ కాబట్టి అన్నాను కాదు గానీ, ఆ! ఇట్ షుడ్ బి అంటే అంటే మనం ఈ ఫార్మాట్‌లో ఏది రిజల్ట్ గురించి ప్రెడిక్ట్ చేయలేం గానీ, ఇట్ షుడ్ బి వన్స్ అగైన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా అవుతది అని అహ్మదాబాద్‌లో. మళ్ళీ లాస్ట్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో లాగానే మళ్ళీ ఈ 2 టీమ్సే తలపడతాయని నాకైతే అనిపిస్తుంది. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. న్యూజిలాండ్ వస్తే మనకి కొంచెం ఈజీగా ఉంటదనుకుంటున్నాను. న్యూజిలాండ్ కంపేర్డ్ టు సౌత్ ఆఫ్రికా ఇస్ ఏ వీకర్ సైడ్. సౌత్ ఆఫ్రికా కంపేర్ చేస్తే రిలేటివ్‌లీ వీకర్ సైడ్ న్యూజిలాండ్ కాబట్టి. న్యూజిలాండ్ వస్తే మనకి ఐడియల్‌గా ఉంటది. బట్ ఇప్పుడున్న ఫార్మ్ ప్రకారం చూస్తే ఏంటంటే ఇట్ షుడ్ బి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా అని అనిపిస్తుంది. అండ్ ద విన్నర్ ఈస్ గోయింగ్ టు బి విన్నర్ అదే అండి. ఇప్పుడు ఈ ఈ ఫార్మాట్‌లో ఏంటంటే ఎవ్రి బాల్ ఈస్ ఎన్ ఈవెంట్.
ఒక్క ఓవర్లో మ్యాచ్ ఫలితం తారుమారు. అలా బుమ్రా ఓవర్లో ఒక్క ఓవర్లో హెట్మయర్ ని చేసిన అవుట్ చేసి మ్యాచ్ మన వైపు తిప్పాడు. అలాగే ఒక బ్యాట్స్మెన్ ఒక 2 ఓవర్లో ఒక 20 రన్స్ కొట్టాడు అనుకోండి, మ్యాచ్ మళ్ళీ మారిపోతుంది. చెప్పలేం కానీ ఐ థింక్ చాలా ఈవెన్ ఛాన్సెస్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అందులో అహ్మదాబాద్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడారు. మన మీద ఆల్రెడీ గ్రూప్ స్టేజ్ లో గెలిచారు సూపర్ 8 లో. సో సౌత్ ఆఫ్రికా వుడ్ ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్. కానీ వాళ్ళకున్న ఆ చోకర్ ఇమేజ్, లాస్ట్ ఫైనల్ కూడా వాళ్ళు గెలవాల్సిన ఫైనల్ ఓడిపోయారు 2024 లో. అది మనకి అడ్వాంటేజ్ అవుతుందేమో అని అనుకోవాలి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ ది విన్నర్ ఇన్ ద ఫైనల్స్. Yes, and thank you so much, Venkatesh. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.